ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న మాట ఒక్కటే, డబ్బులు లేవు, ఏం చేయాలో మీరే చెప్పండి, మొత్తం లెక్క మీకు చెప్తా, దేనికి తగ్గించాలో దేనికి పెంచాలో ఎవరికి పంచాలో చెప్పండి అంటున్నారు. ఇంతకీ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఏంటి? ముఖ్యమంత్రి నోట పదే పదే డబ్బులు లేవన్న మాట ఎందుకు వస్తోంది? ఒకప్పుడు ధనిక రాష్ట్రంగా మొదలైన తెలంగాణ పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల వల్ల కావచ్చు, నిర్మించిన ప్రాజెక్టుల వల్ల కావచ్చు, ఇప్పుడు రాష్ట్రం మీద మోయలేని రుణభారం మిగిలింది. ఈ భారం ప్రస్తుత రేవంత్ సర్కార్కి శాపంగా మారింది. 6 గ్యారంటీల హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్కి ఏడాది తిరిగేసరికి ఉద్యోగులకి నెల జీతం కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. 8,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల యొక్క బెనిఫిట్స్, డిఏలు ఇతర 25 ఏప్రిల్ 1 నుంచి 26 మార్చి 31 లోపల సంవత్సరం తిరిగే లోపల ఫైనాన్షియల్ ఇయర్లో 100% రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ అన్నిటిని కూడా ఇస్తుంది. నెల 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వడానికే తలప్రాణం తోకొస్తుంది. బట్టి చేబదులు అని రిజర్వ్ బ్యాంకులో 4,000 కోట్ల రూపాయలు తీసుకొని ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు నాడు జీతాలు ఇచ్చినారు. నిజానికి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని గతవారం రేవంత్ చాలా సింపుల్ గా చెప్పేశారు. నెలకి ఆదాయం సుమారు 18,000 కోట్లయితే అందులో అప్పులకు 6,500 కోట్లు, ఉద్యోగుల జీతభత్యాలకు మరో 6,500 కోట్లు పోగా 4,500 కోట్లకు మించి రూపాయి కూడా ప్రభుత్వం దగ్గర మిగలడం లేదని సీఎం లెక్క తేల్చారు. ఈ ధనిక రాష్ట్రాన్ని చంద్రశేఖరరావు గారి కుటుంబం చేతిలో పెడితే ఈరోజు అప్పుల ఊబిలో తెలంగాణ రాష్ట్రం కూరుకుపోయింది. ఆనాడు నెలకు 500 కోట్ల రూపాయలు అసలు మిత్తిగట్టే అప్పు ఉంటే ఈనాడు ప్రతి నెల అసలుకే 6,500 కోట్ల రూపాయలు ప్రతి నెల కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతమున్న ఈ గడ్డు పరిస్థితికి గత సర్కారు చేసిన అప్పులే కారణమని రేవంత్ లెక్కలతో సహా పక్కాగా చెప్పారు. గడిచిన 15 నెలల్లో రేవంత్ సర్కార్ 1,58,000 కోట్లు అప్పు తెస్తే అందులో 1,53,000 కోట్లు పాత అప్పుల అసలు వడ్డీలు చెల్లించడానికే సరిపోయింది. బ్యాంకుల్లో తెచ్చిన అప్పులే కాదు, ఆయన పెట్టిపోయిన బకాయిలను లెక్కేస్తే 8,29,000 కోట్ల రూపాయల లెక్క తేలింది. మిత్రులారా, ఈ 8,29,000 కోట్లలో మా నెత్తి మీద కత్తి పెట్టి ఈరోజు బ్యాంకులు వసూళ్లు చేస్తే అసలు మిత్తి 1,53,000 కోట్ల రూపాయలు ఈరోజు బ్యాంకులకు చెల్లించాల్సి వచ్చింది. అందుకే ఉద్యోగులు కూడా ఇక డిఏలు, ఎరియర్లు లాంటి ఆశలు పెట్టుకోవద్దని రేవంత్ డైరెక్ట్ గానే చెప్పేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత బలహీనంగా ఉన్నది. మా ప్రభుత్వ ఉద్యోగస్తులందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, అదనంగా ఏం కోరికలు కోరకండి. వాస్తవంగా అమ్ముదామన్నా మా దగ్గర ఏం లేదు, మా దగ్గర మా సొంతం ఏదైనా ఉంది అమ్మిపెట్టినా సరిపోదు. అంటే వీళ్ళందరూ సహకరిస్తేనే ప్రభుత్వం ముందుకెళ్తుంది. అధ్యక్ష, చేతిలో 4,500 కోట్లతో మరి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమాన్ని చూడాలి, ప్రాజెక్టులు కట్టాలి, ప్రజా సౌకర్యాలను మెరుగుపరచాలి, వీటన్నిటితో పాటు ఉద్యోగుల కోరికలు నెరవేర్చాలి. ఇవన్నీ సాధ్యమేనా? అయినా కాకపోయినా తాను ఉన్నది ఉన్నట్టే చెప్తానని రేవంత్ అంటున్నారు. అబద్ధాల మీద తాను ప్రభుత్వాన్ని నడపదలుచుకోవడం లేదన్నది రేవంత్ వాదన. చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆర్థికంగా. మీ అందరికి పదే పదే నేను చెప్తున్నా, వేసిన అంచనాలు ఒకటి, వచ్చిన ఆదాయం ఇంకొకటి, ఉన్న అప్పులు వేరొకటి. అంచనాలు తప్పినాయి, ఆదాయం తగ్గింది, అప్పులు అడ్డగోలుగా పెరిగిపోయినాయి. అయినా ధైర్యం ఏం కోల్పోలేదు. వాస్తవాలను ప్రజలకు వివరిస్తున్నాం. మీడియా మిత్రుల సహకారం కోరుకుంటున్నాం. ఎన్ని రోజులు అబద్ధాల పునాదుల మీద ఈ ప్రభుత్వాన్ని నడుపుతాం? అప్పులు భారమై కుంగిపోతున్నప్పుడు, ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కలగనప్పుడు ఇంకెంతకాలం అబద్ధాలు చెప్పాలి, చట్టసభలను మభ్యపెట్టాలని నేను అడుగుతున్నా. అందుకే వాస్తవాలను వివరించడం, భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకున్నాం. మరి రేవంత్ బాధని ఇటు ప్రజలు అటు ఉద్యోగులు ఎంతవరకు అర్థం చేసుకుంటారో మున్ముందు చూడాలి.